మాట్లాడండి 2 నిమిషాలు. ఆయన మాట్లాడితే ఏ రోజు మాట్లాడతారు. అందుకే చట్టం చేయాలంటున్నాం. తెలంగాణ వ్యాపారులు 80% ఉండేటట్లుగా, తెలంగాణ వారికి ఉద్యోగాలు 80% ఉండేటట్లుగా చట్టం చేయమని అంటున్నాం మేము. ఆయన అడుగుతున్నారు కూడా ప్రభుత్వాన్ని. జిగ్నేష్ గారు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, ఆయన కూడా మిమ్మల్ని అడగట్లేదు. ఒక నిమిషం జిగ్నేష్ గారు. రైట్, అదే గవర్నమెంట్ లో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఇక్కడ రాములు గారు ఉన్నారు, తనతో ఒకసారి మాట్లాడదాం. జిగ్నేష్ గారు ప్లీజ్ దయచేసి ఒక నిమిషం. రాములు గారు జిగ్నేష్ భాయ్ 2 मिनट रुको, कांग्रेस वाले बात करते बोलो साहब. మీరే మాట్లాడతారా సోదరులారా? మీరే మాట్లాడతారా? మేము పరిష్కారం చెప్పాలనా? పరిష్కార మార్గాలు ఇంపార్టెంట్. మీ అందరికీ నమస్కారం సోదరులారా. ఇక్కడ ఉన్నటువంటి యువటి ప్రేక్షకులకు, మిత్రులు ప్రేమకాంత్ గారికి, ప్రవీణ్ అన్నకు, విఘ్నేష్ గారికి, మేడం గారికి అందరికీ నమస్కారం. ఇది సామాజిక సమస్య నుంచి వ్యాపార సమస్యగా మారిన పరిస్థితి. ఇప్పుడు మార్వాడి వ్యాపార అవినీతి వ్యాపార గోబ్యాక్ అన్నాను. ఒక ప్రజాస్వామ్యవాదులుగా మేము కూడా ఓయూలో చదువుకున్న ఎమ్మెల్యేలుబి ఉద్యమకారుని, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా విద్యార్థి నాయకుడిగా పనిచేస్తూ, జేఏసీలో కోకర్నర్ పనిచేస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేసి అటు నిరుద్యోగులకు ఇటు ఉద్యమాన్ని కూడా నాందిగా పలికినాం. పార్టీలు వేరైనా, మరి కులాలు వేరైనా, మతాలు వేరైనా, ప్రజాస్వామ్యవాదులుగా మనం ఒకటి చెప్పాల్సిన అంశం ఉంటుంది. వ్యాపారవేత్తలకు మరి ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగం ప్రకారం వాళ్ళకున్న బిజీలో వాళ్ళు చదవరు, వాళ్ళు వాటి మీద పట్టించుకోరు, వాళ్ళు లేచినప్పటి నుండి వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ దేశంలో మొదటి నుంచి ఈ దేశానికి ఎంతోమంది కుతుబ్ షాహీలు వచ్చారు, మహమ్మదీలు వచ్చారు. అదేవిధంగా మనం చదువుకున్నట్టయితే చాలా వరకు మౌర్యులు, ఆర్యులు, చోళులు అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించారు. అయితే అందరూ వ్యాపారం చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందరికీ మమేకమయ్యి మరి ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఇదే మార్వాడిస్తూ, స్వాతంత్ర ఉద్యమంలో కూడా మౌర్యులు లాంటి పెద్ద పెద్ద నాయకులు, మళ్ళీ మహమ్మదీలు కూడా, కుతుబ్షాలు కూడా పాల్గొన్నటువంటి సందర్భం ఉన్నాయి. అంటే కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా దేశ స్వాతంత్రం కోసం పోరాడిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా ఇందాక సోదరుడు అన్నట్లు మరి ఉద్యమంలో కూడా కొన్ని షాపులు బంద్ చేసిండ్రు. అది వాస్తవికంగా చెప్పాలంటే ప్రేమతో కాదు, భయానికి. అది ఆనాటి ఉన్నటువంటి ప్రజాగ్రహం కావచ్చు, ప్రజల చైతన్యం కావచ్చు, ఇవన్నీ అవన్నీ అంశాలు ఉంటాయి. కొన్ని ఉంటాయి. వినండి, మీరు వినండి. నేను మీ దగ్గరకు వస్తా, విఘ్నేష్ గారు మీ దగ్గరకు వస్తా. సుదీర్ఘంగా 30 సంవత్సరాల ప్రజాక్షేత్రంలో ఉన్నాం. పార్టీలు వేరు, ఓటు బ్యాంకు వేరు, వ్యాపారాలు వేరు, మనోభావాలు వేరు, మానవత్వం వేరు, ఆకలి వేరు, తిండి వేరు, బతుకంతా వేరు. మీకు మీ వ్యాపారం మీద మీకు దృష్టి ఉంది కానీ ప్రజా సంక్షేమం మీద లేదు. నేను అది చెప్తున్నా. మీకు ఆవుల మీద, గోవుల మీద ఆలోచన ఉంది కానీ పేదవాని కడుపు మీద ఆలోచన లేదు. ఇవన్నీ అంశాలు ఉన్నాయి. ఒక పార్టీ అనేది పక్కకు పెడితే ఒక సామాజిక దృక్పథంలో మాట్లాడుతున్నాం. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. 31 తారీఖు సంఘటన జరిగింది, అది కామన్ సంఘటన జరిగింది. ఆ రోజు కూర్చొని మాట్లాడితే అయిపోతుండే. దాన్ని ఇంకా జట్లం చేసుకుంటూ మాట్లాడుతూ పోతే మాట వేరితే ఏమవుతుందండి? ఉద్యమం ఉధృతంగా అవుతుంది. ఉద్యమ నేపథ్యం పట్టణం నుంచి గ్రామ స్థాయికి వెళ్తుంది, గ్రామ స్థాయి నుంచి వాడలకు వెళ్తుంది, వాడ నుంచి తాండలకు వెళ్తుంది, తాండ నుంచి ఆదివాసులకు వెళ్తుంది. అంటే ఇది కూడా చాలా ఆత్మగౌరవ సెంటిమెంట్. కాబట్టి మేము ఒక ఉద్యమకారులుగా సుదీర్ఘంగా ఉన్నటువంటి రాజకీయాలు 30 నుంచి కూడా చెప్తున్నాం. అన్ని ఉద్యమాలు చూసినాం. బహుజన ఉద్యమాలు చూసినాం, సామాజిక ఉద్యమాలు చూసినాం, దళిత ఉద్యమాలు చూసినాం, తెలంగాణ ఉద్యమం చూసినాం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా చూసినాం మా కుటుంబ నేపథ్యంలో. అది కాబట్టి ఎమోషన్లు పోవద్దు. మీరు వ్యాపారస్తులు, మీరు ఏం మాట్లాడాలంటే విఘ్నేష్ గారు మొదట్లోనే మీరు ఎంతోమంది రోజుకు షాపులు చూస్తారు. మీ దగ్గరకు వందలాది మంది వస్తారు, రకరకాల రాష్ట్రాల ప్రజలు వస్తారు, కులాల ప్రజలు వస్తారు, మీకు తెలియని భాష తెలియని కూడా వాళ్ళు వస్తారు. కాబట్టి మీరు వ్యాపారపరంగా మీరు ఇంత చాకచంగా మాట్లాడతారే. మరి ఈరోజు సమస్య వచ్చినప్పుడు మరి మీరు మీ సంఘాలు ఉన్నాయి, మీ మార్వాడి సంఘాలు ఉన్నాయి, గుజరాత్ సంఘాలు ఉన్నాయి, రాజస్థాన్ సంఘాలు ఉన్నాయి. మరి అవన్నీ కూర్చొని మాట్లాడి ఒక్క మాట బ్రదర్ ఏదో ఎమోషనల్గా అయింది, దీనికి మేము చింతిస్తున్నాం, మేము బాధపడుతున్నాం, ఇంకొకసారి జరగదు, మేము తెలంగాణ బిడ్డలమే, మా పిల్లలు ఈయన పుట్టిన, మేము ఈయన పుట్టినాం అని ఒక మాట మాట్లాడితే ఏమవుతుందండి? చిన్న మాట మాడితే ఏమవుతుంది? దానికి ఇగో ఎందుకు? దానికి ఇంతవరకు ఎందుకు? 31 తారీఖు అయితే 22 తారీఖు అంటే 12 రోజులు అవుతుంది. 12 రోజులు
ఈ సమస్య జట్లం అయితే ఎట్లయితే అంటే చినికి 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 గాలివాన అవుతుంది. 22 రోజు అయింది అన్న, 22 రోజు. అవును 22 days. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు అన్నీ తెలిసిన అంశాలు. మీరు గుజరాతీలన్నా మార్వాడీలన్నా వ్యాపారస్తులు మీరంతా కూడా దాదాపుగా 120 సంవత్సరాల కిందటనే వ్యాపారస్తులు, 150 సంవత్సరాల కిందటనే మీరు దేశాన్ని వెళ్తున్నటువంటి ప్రధానమైన పోస్టులో ఉన్నారు. కాబట్టి ఈ చిన్న సమస్యను పరిష్కరించడంలో మీరు ఎందుకు ఆలస్యం చేస్తుండ్రు? ఎందుకు మాట మాట పెరుగుతుంది? తాగనోడేవాడు, తిననోడేవాడు, మీ దాంట్లో జడిదేసుకోరా, మీ దాంట్లో గుటుకలు వేసుకోరా, వినుసోదరా ఇప్పుడు గుటుకలు వేసుకోరా. ఇప్పుడు తెలంగాణ బిడ్డ రాత్రి పూట తాగుతాయి కానీ వినండి ఎట్లా అంటారు దేశ దాన్ని చెప్తున్నా. గుజరాత్ వాళ్ళు దేశద్రోహులా? వినండి, గుజరాత్ ఒక్కడే కాదు, వినండి విఘ్నేష్ గారు, గుజరాత్ ఒక్కడే కాదు, మారుడు ఒక్కడే కాదు, ఈ దేశంలో ఆర్థిక స్వలంబను నాశనం చేసేవాడు ద్రోహి, జిఎస్టీ కట్టినోడు ద్రోహి, సిఎస్టీ కట్టినోడు ద్రోహి, బిల్లులు ఇవ్వడు ద్రోహి, సోదరా బిల్లులు ఇవ్వడు ద్రోహి, రాష్ట్ర ఆర్థిక వినండి పృథ్వీరాజు మాట్లాడింది, వినండి విఘ్నేష్ గారు, పృథ్వీరాజు మాట్లాడింది దాన్ని భూతత్వంలో పెట్టాల్సిన అవసరం లేదు. క్లారిఫికేషన్ ఇచ్చిండు. ఏమి ఇచ్చాడు వినండి. పట్టుదలతో ఎందుకు పట్టుకున్నారు తమ్ముడు, మా తమ్ముడే అది విఘ్నేష్ గారు మా తమ్ముడే చెప్పినండి. మీరు కూడా చెప్పొచ్చు విఘ్నేష్ గారు, గుజరాతీ మార్వాడి వీళ్ళు తాగుబోతోళ్ళని చెప్పేది ఎంతవరకు నిజమన్నా? నేను కూడా మీ తమ్ముడిని, విఘ్నేష్ గారు పెరిగింది తెలంగాణ, నేను కూడా మీ తమ్ముడిని. మీరు ఇక్కడ మాకు ముఖం చూపించండి, మీరు టీవీ చూడకండి, ముఖం చూపించండి, ఇటు ముఖం చూపించండి, ధైర్యంగా మాట్లాడు. ఈ దేశ పౌరుడుగా నువ్వు, ఈ రాష్ట్ర బిడ్డవే కదా. ఇక్కడ చూసి మాట్లాడు. మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం, రోజు చూస్తున్నాం మీడియాలో. టీవీ చూస్తూ మాట్లాడుతున్నాం. మీరు చూడండి, ఇక్కడ చూడండి, దేశద్రోహులు ఎందుకన్నారు వినండి విఘ్నేష్ గారు, మీరు అదే మాట మాట్లాడితే మా తెలంగాణ వాదులు మీరు తాగుబోతున్నారు అదే మాట మాట్లాడతారు. కాబట్టి మార్వాడ్ దేశద్రోహులు అని పట్టుకున్నారు కదా. ఆ రోజు ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు సాయి గురించి మాట్లాడినప్పుడు మొత్తం ఒక సామాజిక వర్గాన్ని దూషిస్తూ మాట్లాడారు కదా. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మీరెవరు కూడా? ఎందుకున్నారు? ఎందుకు గమ్మునున్నారు మీరు? ఆ ఇష్యూ అయిన రోజే మీలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడకూడదు అని మాట్లాడితే ఈ రోజు ఇంత ఇష్యూ అయ్యేది కాదు కదా. ఇక్కడ చూడండి విఘ్నేష్ గారు, ఈ రోజు నిన్న మీరు మాట్లాడుతున్న మీ వీడియో చూసిన మా బట్టి విక్రమార్క, నేను కూడా మాదిగ సామాజిక వర్గం, నేను కూడా ఎస్సీఏ, ఒక విద్యావంతుగా నేను మాట్లాడుతున్నా. నిన్న మీరు మాట్లాడినరు బట్టి విక్రమార్క మా బావైతే అంటున్నారు, నందిని మేడం మా అక్క అంటున్నారు, సంతోషమే. మరి ఇదే అంశాన్ని మరి ఎస్కే జ్యువెలర్స్ మరి కంజాతికి ఆత్మీయ మైకెల్ వాడు ఎట్లా రండి మనిషి కాదు. ఇప్పుడు ఎస్కే జ్యువెలర్స్ వారు ఏ కంజాతికి आदमी है ये साला बोल के थोड़ा गाली दिया, वो तो अच्छा बात है, वो आदमी का अच्छा बात है, वो इंसान का बात है. ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు జిగ్నేష్ గారు? वो दिन में तुम बात करना जी జిగ్నేష్ గారు, ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? అరే 100 గొడవలు వేరు, ఈ గొడవ వేరు. ఈ గొడవ ఎక్కడికో దారి తీస్తుంది. ఇప్పుడు ఈ గొడవ ఎక్కడికో దారి తీస్తుంది. మేడం మీరు చూడండి, ఏదైనా గుజరాతీ మార్వాడి డిబేట్ లో ఎప్పటి నుంచి వచ్చింది మేడం. ఈ కుట్ర ఏంది 31 ఆ ఇద్దరు పర్సనల్ గొడవలో మేము ఎట్లా వస్తాం మేడం? ఇట్లా దీని వల్ల విఘ్నేష్ గారు, తెలంగాణ వాళ్ళు కుట్రలు చేయరు, కుట్రల్లో మీరే విఘ్నేష్ గారు కొంచెం ఆగండి, రవీంద్ర కొంచెం ఆగండి. ఆయన అనేది ఏంటంటే విఘ్నేష్ గారు, సాయి మధ్య జరిగింది ఒక పర్సనల్ గొడవ, దానికి అలా వివరణ కూడా ఇచ్చింది కదా సాయి. మేము ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు ఆ పిల్లవాడు. ఒకటే ఇది మా ఇద్దరి మధ్యన పర్సనల్ అని చెప్పిండు ఆ పిల్లవాడు. విఘ్నేష్ గారు, ఇప్పటికైనా మేము ఒక లౌకిక పార్టీగా, జాతీయ పార్టీగా కాంగ్రెస్ కావచ్చు, జాతీయ పార్టీగా బీజేపీ కావచ్చు, మా పార్టీల వైఖరి అంతా ఒకటి ఏంటంటే అందరూ బతకాలి, అందులో అందరూ ఉండాలి. ఆలోచనతోనే మేము ఈ కండువైనా ఆ కండువైనా మేము చెప్పేది ఒకటే. కానీ మీ అంశం ఏంటంటే నేను పర్సనల్గా ఒక ఉద్యమకారునిగా, నేను ఒక అడ్వకేట్గా, ఎమ్మెల్యేపీగా, ఒక ఉద్యమకారుడిగా, దళిత నేతగా, నేను ఆల్ ఇండియా దళిత ఫెడరేషన్ దానికి కూడా నేను ఆర్గనైజ్ సెక్రటరీ ఉన్నా. మేము కూడా తిరుగుతూనే ఉన్నాం దేశాలు, 29 దేశాలు తిరుగుతున్నాము.
మీ వైఖరి ఏంటంటే నాకు వచ్చిన సమస్య కూడా పోయిన సంవత్సరం 2,75,000 రూపాయలు విజయలక్ష్మి ట్రూ పదాలు విజయలక్ష్మి ఎలక్ట్రికల్ దాంట్లో నేను సుధాకర్ గారు ఎండి 2,75,000 నేను తీసుకుంటే దానికి స్విచ్ బోర్డులు అన్నీ తీసుకున్న తర్వాత మామూలు కాగితం మీద రాసి నేను అడగంగా స్టాంప్ వేసి దాని మీద అడ్రస్ ఉండదు దాని మీద అడ్రస్ ఉండదు. వినండి, కోపడద్దు. ఆ విషయంలో మేము బాధపడాలి, మేము కోపడాలి. ఎందుకంటే మేము అక్కడ ఏమంటారు, మేము అక్కడ నష్టపోయిన బాధితులు. అయితే నేను ఒక తెలిసిన వ్యక్తి కూడా నేను చెప్పిన అప్పటికి, బ్రదర్ దీని మీద మీ విజయలక్ష్మి ఎలక్ట్రికల్ ట్రూ పదార్థం చూడండి, ఆ పక్కనే సురేంద్ర మాదిగ విగ్రహం ఉంటుంది, దాని పక్కనే ఆ షాపు. నేను రిక్వెస్ట్ అడిగి నా కారు కూడా ఇచ్చిన, నా విజిటింగ్ కార్డు కూడా ఇచ్చిన, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుని అయ్యా అని చెప్పి ఇచ్చిన. అన్న కూడా వాళ్ళు కనీసం మా లెటర్ ప్యాడ్ మీద కూడా నాకు అది ఇవ్వలేదు. 2,75,000 రూపాయలు ఇంట్లో ఉంది నా కాగితం ఇంకా. కాబట్టి వీటిని అన్నింటినీ మీరు బహిష్కరించండి. వినండి, ఇవన్నీ బహిష్కరించండి. ఇంకో అంశం సోదరుడు ప్రవీణ్ గారు అంటున్నారు ఏమంటే 80% స్థానిక ఉద్యోగాల అంశము పెడితే బాగుంటున్నాడు. సోదరా మీకు తెలియదు విషయం, 20,000 లెక్కలు కొట్లాడుతున్నా. ఆర్టికల్ 371D ఒకటి ఉంది, 1952లో రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. ఆ అంశం ఏంటంటే గూగుల్లో కొట్టండి వస్తుంది. ఆ అంశం ఏంటంటే ఎక్కడైతే కంపెనీలు పెడుతుండ్రో దేశం మొత్తంలో, నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్, దేశం మొత్తంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1952లో లాస్ట్ జీవో అదే ఆర్టికల్ 371 ఏం సూచిస్తుందంటే ఎక్కడైతే కంపెనీ పెట్టినా, ఎక్కడ వ్యాపారం పెట్టినా స్థానికులకు 80% ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్నదే ఆ యొక్క ఆర్టికల్ 371 ఉంది. దాన్ని మీరు ఎవరు మర్చిపోతున్నారు, దాని మీద ఎవరు పోరాటం చేసలేరు. ఆ విషయంలో మీరు ముందుకు వచ్చి ప్రజాస్వామ్యవాదులుగా ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడితే ప్రైవేట్ రంగంలో మనకు 80% ఉద్యోగాలు ఉన్నాయి. దాని మీద కొట్లాట చేద్దాం మనం. ఒక వ్యవస్థ మీదనో, ఒక మార్వాడో, గుజరాతోడో, లేకపోతే కేరళోడో, లేకపోతే తమిళనాడోడో, లేకపోతే ఇంకా సిక్కులోడు ఉన్నారు. ఇక సిక్కుల పరిస్థితి మాట్లాడారు కూకట్పల్లి సిక్కులు ఉందా సర్దారులు, నువ్వు గో బ్యాక్ అంటే మనం గోవు ఇంకా మూత్రం తాగాలి, గోవు పెండ తినాలి అంటే ఇవన్నీ అంశాలు. బ్రదర్ నేను ఏమంటే మనకు ఆర్టికల్స్ ఉన్నాయి. ప్రవీణ్ అన్న ప్లీజ్ ఒక్క నిమిషం, మనకు ఆర్టికల్స్ ఉన్నాయి. మీడియా ముందు మాట్లాడండి కానీ దెబ్బలు కొట్టిన వ్యక్తులు మీడియా ముందుకు రాలేదు.